నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒకవైపు మంచు తుఫాన్లో మౌంట్ ఎవరెస్ట్, మరోవైపు వరదలు, కొండ చర్యలు విరిగిపడి నేపాల్ కంప్లీట్ షాక్ లో ఉంది. ఎవరెస్ట్ డ్రాప్ మంచు తుఫాన్ కారణంగా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం టిబెట్ భాగంలో దాదాపు 1000 మంది టూరిస్టులు, స్థానికులు డ్రాప్ అయ్యారు. వారిని రక్షించే బిగ్ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తోంది. మరోవైపు తూర్పు నేపాల్ను మహా విపత్తు చుట్టుముట్టింది. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 52 మందికి పైగా మరణించారు. ఆర్మీ, పోలీస్ బృందాలు ఎమర్జెన్సీ రెస్క్యూలో నిమగ్నమై ఉన్నాయి. ఈ డబుల్ డిజాస్టర్ పై డీటెయిల్స్ స్టోరీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రకృతి ప్రళయానికి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం ఇప్పుడు గజగజ వణుకుతుంది. మౌంట్ ఎవరెస్ట్ యొక్క టిబెట్ భాగంలో దాదాపు 4900 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతంలో భారీ స్నో స్టార్మ్ కారణంగా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ హెవీ స్నోఫాల్ కారణంగా దాదాపు 1000 మందికి పైగా డ్రాప్ అయ్యారు. వారిని రక్షించే మిషన్ కోసం వందలాది మంది లోకల్ గ్రామస్తులు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది టూరిస్టులు ఇప్పటికే సేఫ్ అయ్యారు. ఇక పొరుగు దేశం నేపాల్లో పరిస్థితి మరింత ట్రాజిక్. తూర్పు నేపాల్లో కురుస్తున్న మానసూన్ వర్షాలు ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ కు కారణమయ్యాయి. ఆదివారం ఉదయం వరకు 52 మందికి పైగా మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 8 మేజర్ నదులు డేంజర్ మార్క్ కంటే పైన ప్రవహిస్తున్నాయి. బాగ్మతి, తూర్పు రాప్తి నదుల పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, ఏపీఎఫ్ జవాన్లు హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇల్లం జిల్లా నుండి గర్భిణీ స్త్రీ సహా 4గురిని హెలికాప్టర్లో సేఫ్ ప్లేస్ కు తరలించారు. నేపాల్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా 2 లక్షల నేపాలీ రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత ట్రీట్మెంట్ అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.